హే గైస్ నమస్తే. సో ఈరోజు డే 2. మేము ఈరోజు బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్కి అయితే వెళ్తున్నాము. మధ్యాహ్నం 2 అవుతుంది టైము. కొంచెం లేట్ అయిపోయింది రెడీ అవ్వడానికి. అండ్ ఇప్పుడు మేము క్యాబ్ ఊబర్లో అయితే బుక్ చేసుకోలేదు. ఇక్కడ లోకల్లో ఉన్న అన్న అయితే ఏం చెప్పారంటే ఇక్కడే వెళ్ళి మాట్లాడుకుంటే తక్కువ అవుతుందంట. సో ఇక్కడే వెళ్ళి ఎక్కుతున్నాము. ఎందుకంటే ఇక్కడ మనం బుక్ చేసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంది. నిన్న కూడా అట్లనే వేస్ట్ అయిపోయింది అనమాట ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు. యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో ఉన్నాం, మనం అక్కడే మాట్లాడుకుంటే తక్కువ అవుతుందంట. సో ఇప్పుడైతే ఇక్కడే వెళ్ళి ఎక్కి దుబాయ్ మాల్కి అయితే వెళ్తున్నాము. కుదిరితే ఈరోజు బుర్జ్ ఖలీఫా కూడా వెళ్తున్నాము. సో చూడాలి, మాకు ఫ్రీ ఉంటే ఈరోజు బుర్జ్ ఖలీఫా కూడా ఎక్కేస్తాము, అంటే బుర్జ్ ఖలీఫా కూడా వెళ్తాము. యా. సో ఇప్పుడు మాకు 44 dirhams అయితే అయింది. లోకల్ ట్యాక్సీలో ఎక్కామంటే అక్కడ రోడ్లో స్టాప్ చేసి ఎక్కాం కాబట్టి తక్కువైంది, 44 ఎంతో. సో మేము ఊబర్లో అట్లా బుక్ చేసుకుంటే మాకు మినిమం 60-70 చూపించుంటుంది. సో బెటర్ ఇప్పుడు ఇక్కడికి వస్తే మీరు అక్కడ రోడ్లో స్టాప్ చేస్తుంటే అప్పుడే వస్తుంది. కెమెరా వచ్చింది మాకు. సో అంటే ఇది మనకి ఆటోలో మీటర్స్ ఉంటాయి కదా, అట్లా అనమాట. మీరు ఎంత దూరం డిస్టెన్స్ వెళ్తే అంత కాస్ట్ అవుతుంది. బెటర్ రోడ్లో ఎక్కడమే బెస్ట్. సో దుబాయ్ మాల్కి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఏదో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినట్టు ఉంది లోపలంతా. బాగుంది ఇక్కడ. అండ్ మనకి రీసేలర్ షూస్ ఉన్నాయి ఇక్కడ, ఈజీస్ ఉన్నాయి కదా అక్కడ. అవి 2000 dirhams ఎంత చెప్పారు, అంటే మన ఇండియన్ మనీ ప్రకారం 40,000 ఎంత అవుతుంది అది. ఈజీస్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, దాంట్లో వేరే కలర్ వేరియంట్ వచ్చి 2000 dirhams అయితే చెప్పారు. మొత్తం సెంట్రల్ ఏసీ చాలా బాగుంది. బయట మాత్రం చాలా వేడిగా ఉంది. మనకి బుర్జ్ ఖలీఫా ఇక్కడే ఉంది, కనిపిస్తుందా? సో ఈరోజు మాకు దొరికితే మేము ఈరోజే వెళ్తాం స్లాట్, లేదంటే ఇంకా ఒక 3 days ఉంటాం కాబట్టి 3 daysలో అయితే కవర్ చేస్తాము. ఇప్పుడైతే ఇంకా దుబాయ్ మాల్కి వెళ్ళి నైట్ ఇంకా ఐఫోన్ దాన్ని చూడాలి. ఇంకా ఇది దుబాయ్ అక్వేరియం, అండర్ వాటర్. ఇక్కడ మనం స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు అంట. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఇది కాస్ట్ ఇండియన్ రూపీస్లో? ఆల్మోస్ట్ 4,000 లోపల. చాలా యాక్టివిటీస్ డిఫరెంట్ ఉంటాయి. సో అన్నిటికీ ప్యాకేజ్ తీసుకుంటే 4,000 to 6,000 అవుతాయి. అప్పుడు ఎంత అవుతుంది ఇండియన్ మనీలో? షార్క్ ఎన్కౌంటర్ చేయొచ్చు, క్రోకరైల్ ఎన్కౌంటర్ చేయొచ్చు. లోపల నుంచి చూస్తాం, ఇక్కడ బయట నుంచే ఇంకా బాగుంటుంది. సో 4,000 dirhams అవుతుందంట. 4,000 dirhams కదా? 4,000 dirhams ఇండియన్ కరెన్సీలో 6,000 అవుతుంది యాక్టివిటీ. ఓకే, ఇండియన్ మనీలో 6,000 రూపీస్ అవుతుందంట. షార్క్ ఎన్కౌంటర్ అవంతా మనకి కాస్ట్ 20,000. ఓకే. ఇక్కడ మాల్ బయట రాగానే ఇక్కడ ఫౌంటైన్, నైట్ ఇక్కడ ఫౌంటైన్ షో జరుగుతుందంట. ఇది దుబాయ్ మాల్ మనకి. సో ఇప్పుడైతే వీళ్ళు ట్రై చేస్తున్నాము. ఉంటే ఇంకా ఇప్పుడే వెళ్తాము, లేదంటే ఇంకా రేపు వెళ్ళాల్సి వస్తుంది. దానికి ఏదో స్లాట్స్ లాగా ఉంటుందంట. ఇక్కడైతే నైట్ ఫౌంటైన్ షో జరుగుతుంది. ఇంకా నైట్ వరకు ఉండి ఇంకా చూసుకొని వెళ్తాము. ఎందుకంటే నైట్ ఇక్కడ ఐఫోన్ లాంచ్ ఉంది కదా, ఇంకా మేము మోస్ట్లీ ఇక్కడే ఉంటాము. ఇక్కడైతే చాలా బాగుంది. దుబాయ్ మాల్లో నుంచి ఎంట్రీ ఉంది మనకి బుర్జ్ ఖలీఫాకి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దోవలు తీరిపోయింది. అసలు ఫుల్ వేడిగా ఉంది, భయంకరంగా వేడిగా ఉంది. వీళ్ళంతా ఎండలో ఎలా ఉంటారు ఇక్కడ. ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం లోపలికి. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనకి దుబాయ్ మాల్లో ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఉంది కనెక్షన్. అట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా ఎంఆర్ అనేసి, దీనికి సపరేట్ లైన్ ఉంది ఇక్కడ ఎంట్రన్స్కి. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ లోపల ఎంట్రీకి. అయితే పర్ హెడ్ 4,000 అనుకుంటా కాస్ట్. సో టికెట్స్ ప్రైస్ ఎంత ఉందో చూసి మేము తీసుకున్నాకైతే చెప్తాను మీకు. ఇది కాస్ట్ టికెట్ ప్రైజెస్ ఇక్కడ.
సో బుర్జ్ ఖలీఫా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. మాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మేము వచ్చిన ఫ్లైట్ ఎమిరేట్స్ కదా, దాంట్లో బోర్డింగ్ పాస్ చూపిస్తే మనకి 20% ఆఫ్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ ఉంది కదా అట్ ద బుర్జ్ ఖలీఫా యూజ్డ్ అనేసి. సో దీని మీద అయితే మాకు ఆఫర్ అయితే వచ్చింది. యాక్చువల్గా అయితే మాకు 1 సెకండ్ యాక్చువల్ బిల్ వచ్చి మనకి 1000 పైన అవ్వాల్సిందే యూఈడీనో సో దిరమ్స్. సో మాకైతే 829 అయింది పర్ హెడ్. 207 దిరమ్స్ అయితే అయ్యింది. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఎవరైనా ఫ్లై చేస్తుంటే ఎమిరేట్స్ నుంచి మనకి ఆఫర్ అయితే వస్తుంది. ఇక్కడనే కాదు కొన్ని ప్లేసెస్లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. సో అదొక బెనిఫిట్. ఇప్పుడైతే మాకు 20% ఆఫ్ అయితే వచ్చింది దానివల్ల. సో బుర్జ్ ఖలీఫా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ కాకుండా నేను డైరెక్ట్గా లిఫ్ట్ దగ్గర చూపిస్తాను మీకు. ఇంకా ఇది లోపల ఎంట్రన్స్. ఇది స్టార్టింగ్ ఇక్కడ 2007లో స్టార్ట్ చేసినట్టు లెవెల్ 100 అంట. సో ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు కొంచెం ఎగ్జైటింగ్ ఉంది. లోపల అయితే ఎట్లుంటుంది అనేసి ఫస్ట్ టైం కదా చూద్దాం. వీడైతే ఆల్రెడీ వచ్చాడు ఒకసారి. నేను అంతా చూపిస్తాను నీకు. టూర్ గైడ్ ఉన్నాడు మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎంత కలిపినారు, ఇసుక ఎంత కలిపినారో చెప్తాను. అంత డీటెయిల్స్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా ఇక్కడంతా ఉంది వాళ్ళు ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎన్ని సిమెంట్ బ్యాగ్లు అయినాయి అవన్నీ వీడికి తెలుసు. సో డైరెక్ట్గా మీకు లోపల చూపిస్తాను. వెళ్ళేది బేసిక్ 124 అండ్ 125. దీంట్లో 154 ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ 154 ఫ్లోర్స్లోకి వెళ్ళి కాఫీ కూడా తాగొచ్చు. గోల్డెన్ క్యాపుచినో పైన 24 క్యారెట్స్ పేపర్ ఒకటి వేస్తారు గోల్డ్ క్యాపుచినో. అది సెపరేట్ చార్జ్ కదా. అది ఆల్మోస్ట్ 10,000 ఉంటుంది. ఓకే 10,000 ఉంటుంది ఇండియన్. ఓకే ఇప్పుడు మనకి ఎంత పడింది? 3,000 4,000 అరౌండ్. ఓకే పర్ హెడ్ 207 అయిందా అంతే. 4,009 పర్ హెడ్. ఇది కూడా మనకి ఇప్పుడు 125 ఫ్లోర్కి కదా వెళ్ళేది. 125 అండ్ 125 2 ఫ్లోర్స్కి వెళ్తాం. ఓకే స్లైడ్ ఉంటుందా? స్లైడ్ దీంట్లో స్లైడ్ వేరే బిల్డింగ్. ఓకే ఇదేంటంటే ఒక దాంట్లో బయటికి బాల్కనీలోకి వెళ్ళొచ్చు, ఇంకో దాంట్లో నుంచి మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు పై నుంచి కిందకి. మనకి ఇప్పుడు ఆ బోర్డింగ్ పాస్ ఇంకా ఇక్కడ ఒకటైనా ఇంకా యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా ప్లేసెస్లో యూజ్ చేయొచ్చు. ఎమిరేట్స్ బోర్డింగ్ పాస్ గ్లాస్ బ్రిడ్జ్లో యూజ్ చేయొచ్చు. చాలా ప్లేస్లు మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్లో యూజ్ చేయొచ్చు. ఎక్కడికి తీసుకున్నా బోర్డింగ్ పాస్ తీసుకుంటే ఆ బోర్డింగ్ పాస్ చూపించి మనము డిస్కౌంట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము. ఇంకా బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. సో ఇక్కడ ఇప్పుడు 124 కదా, 156 కూడా ఉంది ఫ్లోర్. బట్ ఇప్పుడు లిఫ్ట్ వచ్చి 120 ఫ్లోర్లో ఉంది. ఇక్కడ చూపిస్తుంది మనకి ఎన్నో నెంబర్లో ఉంది లిఫ్ట్. ఇప్పుడు లిఫ్ట్ అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకా ఇప్పుడు ఎంటర్ అయ్యాం 124. Hello, welcome to level 124. You can start your down. There is on my right side. There is one more level upstairs, 125. You can also visit. Washroom please. मार्च के ऊपर 125. వన్ 124 ఫ్లోర్. ఇప్పుడు క్రేజీ ఉంది వ్యూ మొత్తం. ఇప్పుడు ఇంకా పైకి ఉంది 125కి అయితే ఇంకా అలౌ చేస్తారంట. బట్ మొత్తం 154 ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పైకి అయితే వచ్చేసాము 124 ఫ్లోర్స్. ఇంకా ఇక్కడ నుంచి పైకి కూడా ఉందని చెప్పారు. ఇంకా పైకి ఉంది. అండ్ ఇది వ్యూ బాగుంది ఇక్కడ. కానీ మొత్తం దుమ్మే ఉంది ఇక్కడ అంతా. పైనంతా ఇసుక ఉంది కదా, అవంతా అంటే కొంచెం వ్యూ అంతా సరిగా కనిపించడం లేదు. కానీ ఇక్కడ నుంచి మాత్రం బాగుంది. కిందంతా కూడా 124. ఇంకొక ఫ్లోర్స్ అయితే మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలని చెప్పారు. ఇంకా పైకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి సపరేట్ టికెట్ ఉంటుందంట. సో ఇది ఇంకో వ్యూ. ఇది
సైడ్ కూడా బాగుంది, అటు సైడ్ కన్నా వ్యూ అయితే. ఇక్కడ ఏదో ఐలాండ్ లాగా కూడా ఉంది, ఇక్కడ అంతా వాటర్. మళ్ళీ ఇది వచ్చి ఎగ్జిట్. ఇది ఇక్కడ ఇంకో ఫ్లోర్కి అయితే వెళ్ళొచ్చు, 125 ఫ్లోర్. మనం ఉన్నది 124. ఇప్పుడు ఇక్కడ నుంచి సపరేట్ స్టెప్స్ అయితే ఉన్నాయి 125కి. ఇక్కడ నుంచి ఇంకా బాగుంది వ్యూ అయితే. ఇటు సైడ్ వ్యూ అయితే ఇంకా బాగుంది. అండ్ ఇటు పక్క కొంచెం వాళ్ళ మర్చండైజ్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. వాళ్ళ ఐ లవ్ బుర్జ్ ఖలీఫా అనేసి కప్స్ అండ్ స్టాచ్యూ ఉంది. మళ్ళీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ పైన 125th ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు మనమైతే. ఇది బాగుంది. ఇక్కడ మనకి కింద అయితే కొంచెం అడ్డంగా ఉన్నది, గ్రిల్ లాగా. అక్కడంతా కొంచెం సరిగా కనిపించడం లేదు. ఇక్కడైతే బాగుంది, క్లియర్ వ్యూ. అండ్ పైన అంతా మొత్తం డస్టే ఉంది ఆ గాల్లో అంతా, సో దూరంగా మనకు కనిపించడం లేదు. బట్ ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చాలా బాగుంది అంతా. సో అంతా ట్రిప్ అయితే అయిపోయింది ఇప్పుడు. అంటే బుర్జ్ ఖలీఫా మొత్తం తిరిగేసాం. ఇంకా ఇప్పుడైతే దిగుతున్నాం కిందకి. సో దుబాయ్ మాల్లో అయితే ఇక్కడ యాపిల్ స్టోర్కి అయితే అలో చేయడం లేదు. అక్కడ రిజర్వేషన్ ఉంటేనే అలో చేస్తారంట. ఇప్పుడు రేపు 16 Pro Max 16 కొనుక్కోవాలన్నా కూడా మనము ముందే ఇవన్నీ ఉండాలంట. మన దగ్గర రిజర్వేషన్ అయితే ఉండాలంట. మార్నింగ్ 6కి అయితే ఓపెన్ అవుతుంది. ఆ బ్యారిగేట్స్ అంతా అదే అక్కడ ఉంది కదా, ఆ బ్యారిగేట్స్ అంతా దానికి రేపటి కోసమే అంట. సో రేపైతే ఫుల్ హడావిడిగా ఉంటుంది. హోప్ఫుల్లీ మనకి రిజర్వేషన్ దొరికితే బాగుంటుంది. రిజర్వేషన్ దొరికితే మనకు ఐఫోన్ దొరుకుతుంది, లేదంటే కష్టం అవుతుంది. సో మార్నింగ్ 6కి అంతా లేసి ఇంకా చూడాలి. హోప్ఫుల్లీ దొరుకుతుందని అనుకుంటున్నాను. రేపు యాపిల్ ఈవెంట్ కోసం ఇక్కడున్న కిందంతా బ్లాక్ చేశారు. సో ఇక్కడ చాలా గ్రాండ్గా ప్లాన్ చేసేటట్టున్నారు. అంటే ఎక్కువ క్యూ అంతా ఉంటుంది అనమాట. సో మార్నింగ్ 6కి రిజర్వేషన్ అయితేనే మాకు కూడా 10కి అలా స్టోర్ ఓపెన్ అయినప్పుడు అలా ఉంటుందంట. హోప్ఫుల్లీ మాకు రిజర్వేషన్ అయితే దొరికితే బాగుంటుంది. మార్నింగ్ 6కి యాపిల్ అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ అవుతుందంట. సో దొరికితే మేము ఇంకా అక్కడ రేపు మార్నింగ్ 10కి అయితే ఉంటాం. లేకపోతే ఇంకా ఐఫోన్ అయితే దొరకదు. కాకపోతే నా ఫ్రెండ్ ఒకడు ఇండియాలో నుంచి బుక్ చేసుకున్నాడు. అది రేపు డెలివరీ ఉంది. వాచ్ అండ్ ఐఫోన్ 16 Pro Max ఉంది. బట్ మాకైతే దొరకలేదు. ఆ రోజు మేము అందరూ ట్రై చేసాము, ఎవరికి దొరకలేదు. సో హోప్ఫుల్లీ చూద్దాం రేపు ఏమవుతుందో. సో ఇప్పుడు దుబాయ్ ఫౌంటైన్ షోకి అయితే వెళ్తున్నాము. ఫౌంటైన్ షోనే కదా అది. ఫౌంటైన్ షోకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. 6 o'clock ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది అది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మంచి అన్ని బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. మైకెల్ కోరస్ అండ్ లూయి విటాన్, బాల్మెన్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వెళ్ళి ఫౌంటైన్ షో అయితే చూద్దాం.
ఇప్పుడే ఫౌంటైన్ షో అయితే అయ్యింది. సో ఇక్కడ మాల్ లోపల ఈ స్కీయింగ్ అంటారు కదా, ఇది ఉంది ఇక్కడ స్కేటింగ్ది. ఇంకా ఇట్లా వెళ్తే ఇంకా చైనా బజార్ అంట, చైనా బజార్ లేకుంటే చైనా మార్కెట్ ఏదో అంటారంట, అక్కడ చూడాలి. ఇప్పుడు బాగుంది ఇది మాల్ లోపల. బాల్మెన్ షోరూమ్కి అయితే వచ్చాము. 70 to 75% ఆఫర్ ఉంది. 70 to 75% ఆఫ్ అయితే ఉంది. బట్ అస్సలు క్వాలిటీ లేదు. ఇవన్నీ చూడడానికి అసలు థ్రెడ్డింగ్ అంతా డూప్లికేట్ లాగే ఉంది అసలు. మరి ఇది ఒరిజినల్లా లేకుండా తెలియదు. 70 to 75% ఆఫ్ అయితే ఉంది. చాలా వరకు టీషర్ట్స్ అయితే అసలు కాలర్ కూడా చాలా బ్రాండెడ్ లాగే లేదు అసలు. చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఇది బాల్మెన్ లోపల అంతా అట్లే ఉంది. ఏదో డూప్లికేట్ లాగా ఉంది అసలు, ఒరిజినల్ లాగా అయితే లేదు. ప్రీమియంగా అసలు లేదు అది. ఇది చాలా వరకు అసలు షూస్ కానీ అక్కడక్కడ షూస్ కానీ అసలు క్వాలిటీ అనేది లేదు. ఇది కూడా లోపల ఫీల్ అసలు లేదు. జాకెట్స్ కూడా లోపలంతా అసలు చీప్ క్వాలిటీ లాగా ఉన్నది. మరి ఇది ఒరిజినల్లో డౌట్. చాలామంది చెప్పారు ఇక్కడ డూప్లికేట్సే దొరుకుతాయి, జాగ్రత్తగా తీసుకోవాలన్నది. మరి ఏదైనా మీరు షాపింగ్కి పెద్ద పెద్ద స్టోర్స్కి వచ్చినప్పుడు అయితే కాస్త జాగ్రత్తగా చూసి తీసుకోండి క్వాలిటీ అంతా. ఇది వచ్చి చైనా స్ట్రీట్ లాగా ఏదో రెడీ చేశారు ఇక్కడంతా. మొత్తం చైనాలో ఉన్నట్లే ఉంటుందంట. చైనాకి సంబంధించిన మనకి ఎంఐ స్టోర్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. బాగుంది ఇది కూడా, మాల్ లోపలే ఇదంతా. దోలు తెరిపోయింది, ఫుల్ కాళ్ళు అంతా పెయిన్ వేస్తుంది. ఇంకా రేపు మార్నింగ్ త్వరగా లేచి ఇంకా 6:30కి మనకి బుకింగ్ అయితే ఓపెన్ అవుతుంది. సో 6 o'clockకి యాపిల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి మనం ఇది చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి స్లాట్ అయితే. ఆ స్లాట్ బుక్ అయితే మనకి ఐఫోన్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు అంటే ఇంకా బర్దుబాయికి అక్కడికి వెళ్తే, కానీ అక్కడ ఏంటంటే 40,000, 20,000, 30,000 ఎక్కువ ప్రైస్ ఉంటుంది స్టాక్ ప్రైస్ కన్నా. సో రేపైతే హోప్ఫుల్లీ దొరుకుతుందని అనుకుంటున్నా. ఆ స్లాట్ బుక్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. మార్నింగ్ 6కి అంతా లేసి ఇంకా స్లాట్ అయితే బుక్ చేస్తాము. అండ్ యా, ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఇంకా రేపు యాపిల్ స్టోర్కి అయితే వెళ్తాము. అక్కడ ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది, వితౌట్ స్లాట్ అయితే అలో చేయరంట. ఒకవేళ దొరికితే వెళ్తాం, లేదంటే ఇంకా షాపింగ్కి అట్లా వెళ్ళి ఇంకా అది కూడా బ్లాగ్ చేస్తా Day 3. సో ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చింటే వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.